హలో మై డియర్ ఫ్యామిలీ, అంతా ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మీకు రీసెంట్గా షార్ట్స్లో అంతా చూపిస్తూనే ఉన్నాను కదా ధ్వజస్తంభం స్థాపన అని. సో హియర్ వీ గో. ఇదే అన్నమాట స్టార్టింగ్ మన టెంపుల్. బిఫోర్ ఒక చిన్న హోమ్, లైక్ సింగిల్ రూమ్ ఉంటుంది కదా, అంత రూమ్లో నరసింహస్వామిని స్థాపించామన్నమాట. లేటర్ ఆన్ మాకి దేవరెద్దు అనేది ఉంటుంది, అది చనిపోయిందని కాలం చేసిందనమాట. ఆఫ్టర్ కొత్త దేవరెద్దుని ఎన్నుకున్న తర్వాత స్టార్ట్ అయింది. థాట్ ఎందుకు వచ్చిందో, ఎట్లా ఫండ్స్ అన్నీ కలెక్ట్ అయ్యాయో కూడా తెలీదు. లైక్ అంటారు కదా, లైక్ ఏంటి, పెళ్ళొచ్చినా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. సో సేమ్ థింగ్ అక్కడే కాదు, ఎక్కడైనా కూడా ఏది ఎప్పుడు జరగాలని రాసి పెట్టుంటుందో అప్పుడే అందుకదే జరిగిపోతుంది ఆటోమేటిక్గా. మనం ప్లాన్ చేయాల్సింది ఏమి ఉండదు. ఇంకా గుడి అయితే కట్టారనమాట. వితిన్ 6 monthsలో అస్సలు కుదురుతుందా కుదరదా ఆ ఇంటెన్షన్లో ఉన్నారనమాట. కట్టేశారు. నేను స్థాపన అయిపోయింది, అంతా అయిపోయింది, కదిరిపున్నంకి ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. అండ్ ఇప్పుడు ధ్వజస్తంభం అనేది ఖచ్చితంగా ఉండాలంట కదా ఒక గుడికి. గుడి దేవుడు ఈయన ఉగ్రరూపం మాకి ఊర్లో, ఓకేనా. ఉగ్రరూపం ఉన్నప్పుడు ఆయన కోపం మా మీద పడుతుంది. సో ఒక ఆయన చెప్పారనమాట పూజలో కూడా, ఇది నాకు లిటరల్గా తెలీదు, ఏదైనా తప్పు చెప్తుంటే ప్లీజ్ బీ సారీ. ఆ ధ్వజస్తంభానికి తగిలి అది మంచిగా వెలువడుతుందంట ఊర్లో ఉన్న ప్రజలకి. సో అదనమాట. సో డెకోర్ అంతా ఇలా చేసామన్నమాట. నైట్ అంతా నా చెల్లి అన్నయ్యలు కొంతమంది పెద్దవాళ్ళంతా వెళ్ళి అయితే కట్టారనమాట. సో కుట్టారు, నాట్ కట్టలేదు, కుట్టారనమాట మొత్తం ఫ్లవర్స్. ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే, పెద్ద పెద్ద చెండ్లు అయితే లేవు, కొంచెం చిన్నగా ఉన్నాయి. సో కొంచెం చాలా టైమే పట్టింది కుట్టడానికి. దెన్ లేటర్ ఆన్ మార్నింగ్ నేను వెళ్ళి కుట్టారనమాట. నా చెల్లెలు, నా తమ్ముడు, మేమంతా కుట్టాము. దగ్గర నేను ఒక 5 to 6 అదే పెద్దగా కట్టానమాట. దెన్ అవి కట్టిన తర్వాత లోపలికైతే వెళ్ళానమాట. అప్పటికే వ్రతం అయితే జరిగింది. ఈ వ్రతం పేరు ఏమంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్, నేను అడగలేదు కూడా. మిమ్మల్నే కామెంట్లో చెప్పండి, నేనైతే చెప్పానమాట. ఇంకా ఇదే అనమాట నరసింహస్వామి రూపము. నరసింహస్వామి ఒక్కడే కాదు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపం అనమాట. ఎంత అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎప్పుడు నరసింహస్వామికి పూజ చేద్దాం అనుకున్నా, ఇఫ్ ఐ వాంట్ టు డూ ఎనీథింగ్, ఇఫ్ ఐ వాంట్ టు ఆఫర్ అ పూజ టు హిమ్ ఆల్సో, నాకు ఎప్పుడూ కుదిరేది కాదనమాట. పీరియడ్స్ రావడము, హెల్త్ అప్సెట్ అవ్వడము, ఏదైనా వేరే వర్క్ ఏదైనా ఉండడము అలా. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ ఫోటో ఆల్బమ్ అనేది. ఈ ఫోటో ఆల్బమ్ చెప్పాను కదా ఫస్ట్లోనే, దేవరెద్దు ఎక్స్పైర్ అయిపోయింది కానీ ఇది మాకు 3rd ఫోటో అనమాట. నేను పుట్టినప్పటి నుంచి 2nd, అంటే ఇదే చనిపోయింది. అదే చాలా ఉంటుంది, బట్ చాలా నిద్రపోతున్నారు కదా. లక్ష్మీ నరసింహస్వామి అక్కడ కూడా కోవెల్లో ఉండేది. సేమ్ అలానే అనమాట. మా ఊర్లో ఉండేది. మా ఊరు వచ్చి మా ఇంటి దేవుడు కాబట్టి ఆయన్ని ప్రతిష్ఠించామన్నమాట రామగిరి పక్కన. ఇంకా ఈ పూలన్నీ కుట్టి పెట్టాము, ఇంకా అవసరం ఉంటుంది కదా రేపు అని చెప్పి. నేను ఈ వ్రతం గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, 9 మంది మగవాళ్ళు 9 మంది ఆడవాళ్ళు అన్నట్టు కలశాలు పెట్టారనమాట. ఇప్పుడు పంచలు కట్టినవన్నీ మనం మేల్గానే తీసుకుంటాం కదా, అంటే పేర్లు తెలీదు, బట్ నవధాన్యాల్లో పెట్టి కలశాలు పెట్టి పంచలు టవాళ్ళు పెట్టారు. అదే అట్ ద సేమ్ టైం కలశం చెంబులు అంటాం కదా, దాంట్లో కలశాలు పెట్టి అదే బ్లౌజ్ పీస్ అంటాం కదా, అది పెట్టారు. మెయిన్గా 2 పెట్టారు. ఆ వెనకాల దేవుడి పటం అయితే పెట్టారనమాట. చాలా అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ఇట్లా చూసినప్పుడు. నాకైతే లిటరలీ పూజలు చేయాలంటే చాలా ఇష్టం.
బట్ కుదరదనమాట. అదేమో తెలియదు, మళ్ళీ రాసి పెట్టిండలేదేమో ఇప్పటికీ నాకు అట్లా. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే మేము గుడి పైన కలశం ఉంటుంది కదా పైన, అది ఇంకా పెట్టినలేదనమాట. సో నేను ఇక్కడ మా నాన్నకి హాయ్ చెప్తున్నాను, నాన్న వీడియోలో చూడు నాన్న అని. మా నాన్న ఏం వద్దులే అని చెప్పి ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. పైకి వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే పైన కలశం స్థాపించాలి అక్కడ కూడా, ఇంతవరకు పెట్టినలేదు గుడి కట్టినప్పటి నుంచి. సో అన్నీ ఒకేసారి చేద్దాం అనుకుని ప్లాన్ ఉండింది. సో అందరూ అక్కడ చేస్తున్నారు అనమాట. ఆఫ్టర్ 1 పూజ అయితే జరిగిందనమాట స్వస్తిక్ రూపంలో. దాంట్లో పెట్టిన కుండల్లో ఉన్న లిక్విడ్ అంతా నార్మల్ పీపుల్ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారనమాట. సో ధ్వజస్తంభం మీద పోయడానికి. ఆఫ్టర్ దట్ మరుసటి రోజు మెయిన్ పూజ ధ్వజస్తంభం స్థాపించడం అనమాట. ముందు రోజు పూజ అంతా జరిగిందనమాట. దెన్ తర్వాత ధ్వజస్తంభము విత్ ద హెల్ప్ ఆఫ్ బుల్డోజర్ క్రేన్, నాకు కరెక్ట్గా తెలీదు, బట్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. సో దాని హెల్ప్తో అయితే పెట్టగలిగారు. అయినా ఎంత బరువు ఉంటుంది తెలుసా. ఇది ధ్వజస్తంభం అనేది ఆళ్ళగడ్డలో చేయించారంట ఊరు వాళ్ళు. ఎవ్రీవన్ వాస్ గోయింగ్ అండ్ చెకింగ్ హౌ ఇట్ ఈస్ బట్ ఫైనలీ ఇట్ వాస్ వెరీ నైస్ ధ్వజస్తంభం అనమాట. అండ్ దాంతోపాటు ఇంకా ఇది ఎట్లా నరసింహస్వామి గుడి కాబట్టి ద్వారపాలకులు ఉంటారు తెలుసా, విజయులు సంథింగ్ నేమ్, నాకు ఐ డోంట్ రిమెంబర్ పర్టికులర్లీ. వాళ్ళిద్దరివి కూడా పెట్టించామన్నమాట. మీకు తెలుసా ఈ స్టోరీ? లైక్ ఎవరంటే విశ్వామిత్ర మహర్షి, ఎవరు మహర్షి అన్నమాట, విశ్వామిత్రుడు కాదు. యా ఐ థింక్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్, ఐఎమ్ రిమెంబరింగ్ ఎవ్రీథింగ్ నౌ వెన్ ఐఎమ్ గివింగ్ దిస్ వాయిస్ ఓవర్ టు యూ, ఓకేనా. అండ్ ఏంటంటే ద్వారపాలకులు ఉంటారు కదా, ఏకాంత సమయంలో ఉంటారు. ఎవరు? విష్ణువు అండ్ లక్ష్మీదేవి వాళ్ళిద్దరూ. సో ఆ టైంలో వాళ్ళని వెళ్ళనివ్వరనమాట. సో అప్పుడు ఆ మహర్షి శపిస్తాడనమాట, మీరు ఇట్లా నన్ను అడ్డుకున్నారు కదా, మీరు దూరం కాక అని చెప్పి. అప్పుడు వాళ్ళు మేము మా స్వామి పాదాల దగ్గర ఇన్నేళ్ళు ఉండలేము అని చెప్పి అడిగితే అప్పుడు మళ్ళీ ఆయన ఆప్షన్స్ ఇస్తాడనమాట. మూడు తరాలు ఆయనకి, మూడు తరాలు ఇట్లా ఆయన చేతిలో సంహరించబడతారా, లేకపోతే 7 ఏళ్ళు వేరే ఇట్లా దూరంగా ఆయన భూమి మీద బతుకుతారా అంటే, మేము 3 ఏళ్ళుగా ఆయన చేతిలో శత్రువులుగా సంహరిస్తామని వాళ్ళే కోరుకుంటారనమాట. సో రావణుడు, కుంభకర్ణుడు, విజయ వాళ్ళు అదే ద్వారపాలకులు. అండ్ భక్త ప్రహ్లాద తెలిసే ఉంటుంది మీకు, నరసింహస్వామి చంపుతారు. వాళ్ళల్లో కూడా హిరణ్యకశిపుడు ఇంకొకరు ఉంటారు, వాళ్ళిద్దరు కూడా. ఇంకొక స్టోరీ తెలీదు, అది 3 అన్నమాట. సో అంతటితో వాళ్ళ శాపం అనేది కంప్లీట్ చేసుకొని అగైన్ ద్వారపాలకులుగా శ్రీ వైకుంఠంలో మహావిష్ణువు అండ్ లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర సేవ చేసుకుంటుంటారనమాట. ఐ థింక్ ఇట్స్ ద స్టోరీ ఆఫ్ దాట్. అండ్ దెన్ తర్వాత ఏంటంటే నంది ఉందన్నమాట మా ఊర్లో. నంది అనేది నందమ్మ అంటాం మేము, పిలవడం అలానే అలవాటు అయిందనమాట చిన్నప్పటి నుంచి కూడా. ఆ నందమ్మ అనేది ఊర్లో గంగమ్మ ఉంటుంది కదా ప్రతి ఊరికి, అట్లా గంగమ్మ దగ్గర పెట్టామన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే ఆ నందమ్మ అక్కడికక్కడే వెలిసిందనమాట. సో దాన్ని పూజిస్తున్న వాళ్ళము. అండ్ దాంట్లో వజ్రాలు, వైడూర్యాలు అనేది పొదిగుంటాయి అని అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు, బట్ చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అప్పుడు ఉంటాయి కదా, చెప్పలేము, వాళ్ళు నిజమో ఉండొచ్చు, అపోహలు అయి ఉండొచ్చు, ఎవరు ఎత్తుకొని పోకూడదు అని కూడా అలా చెప్పి ఉండొచ్చు. బట్ ఎవరో ఒక ఆయన మాత్రం తీసుకెళ్ళిపోయారు. బట్ పోలీస్ కేసు ఇవంతా పెడితే దాన్ని ఆయన రిటర్న్ ఇచ్చారంట. బట్ అది రిటర్న్ ఇచ్చింది మాత్రం నిజం కాదు అని ఒక టాక్, నిజం కాదు అని. సో ఆయన కొత్తది మళ్ళీ చేపించి ఇచ్చారు. బట్ ఒరిజినల్ది మాత్రం ఎవరి దగ్గర ఉందో ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. సో చిన్నది ఉంది కదా, ఇంకెట్లనో ఒకేసారి ఊర్లో అంతా ఇంత పెద్ద పండుగ చేసుకుంటున్నాం కదా అని చెప్పి మేము మా గంగమ్మని నిమ్మకంఠమ్మ గంగమ్మ అంటామన్నమాట, నిమ్మకంఠమ్మ. సో ఆమె దగ్గరే ఇంకా స్థాపిద్దామని చెప్పి నందమ్మను కూడా చెక్కిపిచ్చారనమాట. ఐ థింక్ మీరు ఫస్ట్లోనే చూసి ఉంటారు, నేను చెప్పలేదు. అండ్ ఇక్కడైతే ధ్వజస్తంభం పెట్టేస్తున్నారనమాట. ఐ వాజ్ నాట్ దేర్ అట్ దట్ మూమెంట్, ఎందుకంటే యాజ్ అ గర్ల్స్ కదా
లైక్ మాకు ఆవులు అన్నీ ఉండే. మా నాన్న రాకుండే, గుడి దగ్గరే ఉంటుండే. ఎవ్రీథింగ్ వాజ్ he's helping in temple, so he couldn't come to my home and do the works and all. So we need to complete our works. So నేను మా అమ్మ చేస్తుండే. మళ్ళీ నా చెల్లి మా అమ్మమ్మ వెళ్ళిపోయారనమాట గుడి దగ్గరికి. వాళ్ళే తీశారు ఈ వీడియో. అండ్ నేను అమ్మ మాత్రం ఇంటికాడ అన్నీ చూసుకొని మేము రెడీ వచ్చేసరికి ధ్వజస్తంభం అయితే పెట్టేశారనమాట. అండ్ ధ్వజస్తంభం పెట్టే ముందు ఈవినింగ్ అనమాట ఈ హోమము. ఇట్ వాజ్ వెరీ నియర్ టు ద హోమం. నాకైతే లిటరల్లీ వమ్ము నేను చేస్తున్నాను ఆ హోమం. లైక్ ఐఎమ్ స్వెట్టింగ్ లైక్ దాట్, బట్ ఐ నెవర్ ఫెల్ట్ ఇట్స్ అన్కంఫర్టబుల్. ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్. చాలా బాగుంది దగ్గరగా ఉంది. ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను హోమం దగ్గరగా చూడడం అనమాట. అండ్ లెటర్ ఆయన ఒక స్వామి అయితే లేచి అరుస్తున్నారనమాట. ఏదైనా టెంపుల్కి వచ్చినప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండాలి. మనం గుళ్ళకి ఎందుకు వస్తాము? నిశ్శబ్దంగా ఉండటానికే కదా. వై ఆర్ షౌటింగ్ లైక్ దిస్? ఇట్లా మాట్లాడితే మనకి చేసే ఆ పూజ ఏమైనా చేస్తాం కదా, ఆ ఫలం కూడా దక్కదు. అందుకే అన్నం తినేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ మనం మాట్లాడకూడదు అంటారు అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అండ్ ఒక కథ కూడా చెప్పారు ఆయన. ఇంతలో ఇక్కడ ఉన్న ఇద్దరు స్వాములు అయితే ఆ హోమానికి అంతా రెడీ చేస్తున్నారు అనమాట. మా పిన్ని వాళ్ళంతా ఆఫ్టర్నూన్ కూడా రెడీ दक्षिण दिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे श्रीलक्ष्मी नारसिंहस्वामी दिव्यसन्निधौ अस्मिन् वर्तमाने व्यवहारिका दक्षिणायने वर्षऋतौ भाद्रपदमासे शुक्लपक्षे अद्या नवम्यां तिथौ वासरः वासरस्थो बृहस्पतिवासरयुक्तायां शुभनक्षत्र देवङ्गणविशेषणविशिष्टायामस्यां शुभतिथौ आगतानां भक्तमहाजनानां नानागोत्रोद्भवस्य नामधेयस्य सह कुटुम्बानां दीर्घायुष्याभिवृद्ध्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थं मनस्सङ्कल्पितप्रसादसिद्ध्यर्थं मूलक వెళ్ళండి. తీసుకొని ఆ మూలక రండి. దానిపైన పెట్టుకోండి అమ్మా. ఆ పైన పెట్టుకోండి. అగ్గిపెట్టి తీసుకొని ఒకటి వెలిగించండి. అన్నా భజంత్రిలో ముహూర్త వైద్యం అక్షతోదకం కట్టలు ఇవ్వాలా మీరు? నాకు తెలియకన్నా మీ అమ్మ పేరు ఏం పేరు? మూల పెట్టండమ్మా. మూలకి ఉదాసనే నమః కృష్ణమత్మనే నమః దేవముఖాద నమః మీ అక్క పేరు వరలక్ష్మి కదా? అప్పుడు చెప్పల్లా. ఆ పేరు పెట్టింది నేనే. మీ అక్కకు నేనే చెప్పిన పేరు. ప్రోక్షణపాత్రే నిధాయ ప్రోక్షణపాత్రే నిధాయ